శాస్త్రం ప్రకారం ధర్మానుసారం అని అంటూ ఉంటారు కదా. శాస్త్రం ధర్మం ఈ రెండు ఒకటేనా, రెండిటికి ఏమైనా తేడా ఉందా? శాస్త్రము వేదాలను ఆధారంగా చేసుకునేది, ధర్మము శాస్త్రమును ఆధారంగా చేసుకుని వచ్చింది. ఒకదాని నుంచి ఒకటి వచ్చినాయి. అయితే ఇక్కడ శాస్త్రము యొక్క లక్షణం ఏమంటే శాసనం చేస్తుంది. శాసితారం శాస్త్రం ఇది భవతు. శాసితారం శాసనం చేస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయవలసినదే అని చెబుతుంది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని తప్పి కనుక మనం ప్రవర్తించినట్లయితే దానివల్ల విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ విపరీతమైన ఫలితాల వల్ల మనం కష్టాల పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది. శాస్త్రం ప్రకారమే కనుక నడుచుకున్నట్లయితే మనల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదవుతుందంటే శాస్త్రందవుతుంది. శాస్త్రం దేని ద్వారా వచ్చిందంటే వేదముల ద్వారానే వచ్చింది. అన్నిటికీ ఆధారం వేదములే అని ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో మనం చెప్పుకున్నాం. ఆ వేదముల నుంచే శాస్త్రములు వచ్చినాయి. ఆ శాస్త్రముల ఆధారంగా ధర్మం వచ్చింది. ధారణా ధర్మ అని చెబుతున్నది. శాస్త్రం ఏం చేస్తోంది అంటే శాసిస్తున్నది, నీవు ఖచ్చితంగా ఈ పని చేయవలసిందే అని శాసిస్తుంది. ధర్మం అనేది ఒక్కొక్కప్పుడు ఆ ధర్మాన్ని మనం వదిలిపెట్టి ప్రక్క మార్గంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే విష్ణు పురాణంలో ఒక మాట చెప్పబడి ఉన్నది, ఒక్కొక్కప్పుడు లోకోపవాదో ప్రవర్తేవం ఏతద్ధర్మేన పరిత్యజ్యతి అని చెప్పారు. ఒకవేళ లోకం కనుక అంగీకరించకపోతే అది శాస్త్రముల వల్ల తెలిసినటువంటి ధర్మమే అయినా దాన్ని వదిలిపెట్టమన్నారు. ధర్మమైనా సరే వదిలిపెట్టి వేయవచ్చు, కానీ శాస్త్రాన్ని అట్లా వదిలిపెట్టడానికి అవకాశం లేదు. శాస్త్రం ఏది చెప్పిందో దాని ప్రకారం ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ధర్మాన్ని అప్పుడప్పుడు మనం వదిలిపెట్టవచ్చు. ఎలా వదిలిపెట్టవచ్చు? ఒకానొకప్పుడు అష్టావర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్పాలితామయ అని సూత్రాన్ని అనుసరించి ఆడపిల్లకు 8 ఏళ్ల వయస్సు వస్తే వివాహం చేయాలి అనేటువంటిది ధర్మము శాస్త్రము 2 రకాలుగా చెప్పారు. అయితే ఇవాల్టి రోజున అది ధర్మం కదా అని పాటించినట్లయితే తీసుకువెళ్ళి ఎక్కడ ఉంచుతారు? ఆ కారణం చేత ఆ ధర్మాన్ని వదిలివేయవచ్చు. కనుక ధర్మాన్ని వదిలే అవకాశం ఉన్నది, శాస్త్రాన్ని వదిలేటువంటి అవకాశం లేదు. ఆ కారణం చేత శాస్త్రాన్ని మాత్రం అనుసరిస్తూనే ఉండాలి. దాని ద్వారా మనకు చెప్పబడిన ధర్మములు ఏవైతే ఉన్నాయో వదిలిపెట్టమన్నారు కదా అని అన్ని ధర్మాలను వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు. ఎంతవరకు చేయగలుగుతామో ప్రజోపయోగమైనటువంటి కర్మలలో ధర్మాన్ని మనం ఎంతవరకు అనుసరించగలుగుతామో, ప్రభుత్వ అంగీకారముతో కూడా ఎంతవరకు ధర్మాలను అనుసరించగలుగుతామో అంతవరకు వాటిని కూడా అనుసరించవలసింది. ధర్మానికి శాస్త్రానికి ఉన్న తేడా ఇది. అది శాసిస్తుంది, ఇది ఆచరింప చేస్తుంది.